హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో బీరకాయ టమాటా కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ఇప్పుడు బీరకాయల్ని నీట్గా కడుక్కోవాలి. బీరకాయ పొట్టును నీట్గా పిల్లర్తో తీసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా నీట్గా తీసుకోవాలి. ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో బీరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేస్తున్నాను. ఇప్పుడు పాత్రలోకి 2 పావుల నూనె తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, బీరకాయలు నూనెలో ఎలా మగ్గాయో. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టుగా మగ్గాలి బీరకాయలు. ఇలా బీరకాయలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈవెన్గా కలుపుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారపొడి మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నా కాబట్టి 1 టీ స్పూన్ కారపొడి వేసుకున్నాను. ఇది సరిపోతుంది. ముందుగా కట్ చేసిన టమాటాని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం. తెలంగాణ స్టైల్లో బీరకాయ టమాటా కర్రీ రెడీ. చూసారు కదా బీరకాయ టమాటా కూరని మీరు ఎంత ఈజీగా నేర్చేసుకున్నారో. ఇదే కాదు, మన ఛానల్లో ఎన్నో సింపుల్ వంటకాలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.